హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీతానండి. ఈరోజు చాలా మంచి ప్లేస్ మీకు చూపించబోతున్నాను. అదేంటంటే రాజాలి బర్డ్స్ పార్క్. ఇది ఎక్కడుందో తెలుసా? ఇది తంజావూరు బృహదీశ్వరాలయం టెంపుల్ ఆపోజిట్లో కొంచెం ఫ్రంట్కి వెళ్తే ఉంటుంది. మీరు కనుక తంజావూరు వెళ్తే మిస్ అవ్వకుండా తప్పకుండా విజిట్ చేసి రండి. సూపర్ ప్లేస్ మాట నిజంగా. ఇది ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా సేమ్ అండి. 150 రూపీస్ ఉంటుంది. నాకైతే చాలా బెస్ట్ అని అనిపించింది. ఆ 150 రూపీస్కి మనకి బర్డ్స్కి, పెట్స్కి, యానిమల్స్కి ఫీడ్ చేయడానికి ఫుడ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు. మా అబ్బాయి ఫోర్స్ చేయడం వల్ల మేమిద్దరం కలిసి లోపలికి వెళ్ళేదిగో. స్టార్టింగ్లోనే 2 ఆస్ట్రిచ్లు ఉన్నాయన్నమాట. వాళ్ళకి కొంచెం ఫుడ్ పెడుతున్నాడు. కొంచెం భయపడ్డాడు. నాకు భయం వేసింది. ఇలా పెట్టగానే టక్కుమని పట్టుకుంటుందన్నమాట. దీని తర్వాత చాలా రకాల కోళ్ళు, పావురాలు చాలా ఉన్నాయండి. చూడండి మీరే. అప్పటికే మేము ఎండలో బాగా తిరిగి ఉండడంతో మా మామయ్య గారు కారులో రెస్ట్ తీసుకున్నారు. మా పాప, నేను, మా బాబు లోపలికైతే వచ్చేసాం. కానీ మా పాప కొంచెం స్టార్టింగ్లో భయపడిందండి. ఇదిగో ఇలా ఫుడ్ నేను ఫీడ్ చేస్తున్నప్పుడు బర్డ్స్ వస్తున్నాయి కదా, ఇవి ఒకదాని తర్వాత ఒకటి మన చేతిలో ఫుడ్ చూడగానే అన్నీ వచ్చేస్తాయి. నాకు నిజంగా ఎంత ఎగ్జైటింగ్ అనిపించిందంటే, ఫస్ట్ టైం మాట బర్డ్స్ నేను అంత దగ్గరగా చూడడం ఎంత బాగా నచ్చిందంటే, నాకు ఎక్స్పీరియన్స్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. మా అబ్బాయి అయితే చాలా చాలా ఎంజాయ్ చేశాడు. చూడండి ఒకసారి వాడి ఫేస్ ఎంత వెలిగిపోతుందో. నేనైతే రానని అన్నాను. వాడు ఇంక ఏడుపు మొహం పెట్టేసరికి వాడి కోసం అని చెప్పి వచ్చాను. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మో బాగానే మిస్ అవ్వకుండా వచ్చామన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చిందండి. చూడండి ఒక్కసారి నేను చేతిలో ధాన్యం పెట్టేసి అలా పెడుతుంటే మొత్తం బర్డ్స్ అన్ని చేతి మీదకి అలా వచ్చేస్తున్నాయి అనమాట. ఈ బర్డ్స్ అన్ని రాగానే మా పాప చూసి భయపడింది. అది భయపడి చాలా ఏడ్చింది. వెంటనే మా హస్బెండ్ కాల్ చేసి వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోమని చెప్పాను. తర్వాత మా బాబు, నేను మొత్తం అన్ని వరుస పెట్టి చూస్తూనే ఉన్నాం. ఇంచుమించు మాకు ఒక 1.5 hour పట్టిందండి మొత్తం అంతా చూడడానికి. ఇంకా కొంతసేపు ఉండనిపించింది, కానీ మేము మళ్ళీ వెళ్ళాలి కదా అని చెప్పేసి లేట్ అవుతుందని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. చూడండి కోళ్ళు అవి ఎంతెంత ఉన్నాయో, చాలా పెద్దవి ఉన్నాయన్నమాట. ఈ టైప్లో నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం అన్నమాట నేను చూడడం. అయితే మా బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. నేను కూడా ఎంజాయ్ చేశాను చెప్పింది. చూడండి కదా స్వాన్స్ ఎంత బాగున్నాయో. నిజంగా ఇన్ని స్వాన్స్ నేను చూడడం ఫస్ట్ టైం అన్నమాట. భలే ముద్దుగా ఉన్నాయి కదా. ఇంకా దీని తర్వాత బుల్లి బాతులు, ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా. అవి పాపం వాటికి అప్పటికే ఫుల్గా కడుపు అంతా ఫుల్ అయిపోయింది. అప్పటికే చాలామంది పిల్లలు వచ్చేసి వాటికి ఫుడ్ పెట్టారనమాట. మేము పెట్టేసరికి ఇంకా తినలేదు. ఆ తర్వాత ర్యాబిట్స్ చూడండి ఎంత బాగున్నాయి, హాయిగా బొజ్జుంటున్నాయి. దీంతో అన్నీనండి, ఇంకా ఒక్కటి కాదు చాలా రకాల పెట్స్ ఉన్నాయన్నమాట. పెట్స్ అన్నా, యానిమల్స్ అన్నా, డాగ్స్ అన్నా ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కి తీసుకువెళ్ళండి. పిల్లలు అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. పిల్లలకి పెద్దలకి ఒకటే టికెట్ అని 150 రూపీసే. 2 years వరకు పిల్లలకు మాత్రం టికెట్ ఉండదు అంతే. ఇక్కడ చూడండి మా బాబు ఆ బర్డ్ తల మీదకి ఎక్కేసరికి భయపడతాడు అనుకున్నాను, కానీ ధైర్యంగానే ఉన్నాడు. అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు. వాడికి మాత్రం బాగా నచ్చింది. ఇంకో ఈ రెడ్ కలర్ ప్యారెట్ ఉంది కదా, ఇది చాలా హెవీ వెయిట్ ఉంది. మా బాబు వచ్చేసి నాకు చేతి మీద పెట్టమ్మా అని అన్నాడు, కానీ వాడు వెయిట్ మోయలేడని చెప్పేసి నేను ఇవ్వలేదు. బాగుంది కదండి. మీరు కనుక తంజావూరు వెళ్తే కనుక ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఈ ప్లేస్ని చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, మరి ఉంటానండి. బాయ్ బాయ్.